నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మా భార్య పుట్టినరోజు సందర్భంగా మేమైతే గండికి పోదామని ఫిక్స్ అయ్యాము. మీకు దారిలో వెళ్ళేటప్పుడు చూడండి రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా యోగా బొమ్మలు మా పాపకి అయితే కన్విన్స్ చేశారు. రాయి చెట్ల పార్కింగ్ ఫెసిలిటీ ఉందని ముందు వీడియో అయితే చేశాను కదా, అదే విధంగా అక్కడైతే పార్కింగ్ చేసి ఇంక వేంపల్లి బస్సు అయితే ఎక్కేసాము. బస్సు రెడీగా అయితే ఉంది మా కోసమే. అసలే గిన్నెలో వారాలు చాలా మంది జనాలు ఉంటారు అనుకున్నా, కానీ మేము వచ్చింది సోమవారం కాబట్టి జనాలు అయితే తక్కువగా ఉన్నారు. శనివారం వచ్చింటే ఫుల్గా జనాలు అయితే కిక్కిరిసిపోయేది. గండి వీరాంజనేయ స్వామి టెంపుల్ కి ఈ సంవత్సరంలోనే చాలా సార్లు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా కూడా చాలా కొత్తగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులు కానీ టూరిస్టులు కానీ ఏ ఇబ్బంది లేకుండా పోలీస్ స్టేషన్ అయితే కొత్తగా కట్టారు. కొంచెం అలాగే ముందుకు వచ్చిన తర్వాత టెంకాయ లోడ్తో లారీ అయితే రెడీగా ఉంది. ఇక్కడ టెంకాయ కాస్ట్ వచ్చేసి 6 రూపాయలు అయితే పడుతుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. బయట షాపులో డైరెక్ట్ అయితే 60 రూపాయలు అయితే అమ్ముతారు. ఇక్కడ 50 రూపాయలు. ఇక్కడ నిమ్మకాయ, ఊదిగడ్డలు, టెంకాయ అయితే ఇక్కడ వచ్చిన భక్తుల సౌకర్యార్థం కాలు చేతులు ముఖం కడుకోవడానికి వాటర్ ఫెసిలిటీ అయితే ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ఈ క్షేత్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి అతిపెద్ద విగ్రహం ఇక్కడైతే స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే సెల్ఫీలు తీసుకుంటారు. కార్లలో వచ్చిన వాళ్ళు, బండ్లలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చుతుంది. సర్వదర్శనం ఒక పర్సన్ కి 10 రూపాయలు అయితే తీసుకుంటారు. మొత్తం 20 రూపాయలు అయితే. ఒకప్పుడు టెంకాయ కొట్టిన దానికి 10 రూపాయలు అయితే అమౌంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు వచ్చేసి మన చేతులతో మనం కొట్టచ్చు, లేదనుకో అమౌంట్ బుద్ధి ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా వచ్చేసి లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ లడ్డు కౌంటర్ ఒక టికెట్ వచ్చేసి 50 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఒక పర్సన్ కి వచ్చేసి 2 లడ్లు అయితే ఇస్తారు. మొత్తం 2 పర్సన్స్ కాబట్టి 4 లడ్లు అయితే ఇస్తారు. మాకి గుడి తరపున ఉచితంగా అన్నదానం అయితే చేస్తారు. అయినా సరే వీళ్ళు ఎందుకు ఇక్కడ అడుకుంటున్నారు నాకైతే తెలియదు. గుడి ప్రాంగణంలో నాకు నచ్చిన మరొక ప్రదేశం వచ్చేసి చెట్ల నరకండి. ఇక్కడైతే అరగులాగా అయితే కట్టారు. ఇక్కడ వచ్చిన భక్తులు సేదతీరడానికి అయితే ఇవైతే బాగా ఉపయోగపడతాయి. కొంతమంది జ్ఞాపకార్థం ఇక్కడైతే కుర్చీలు అయితే ఇచ్చారు. ఈ క్షేత్రంలో ప్రతినిత్యం అన్నదానం అయితే జరుగుతుంది. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.